ఈరోజు ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీకు చాలా శోధన ఉంది. ఈ చేత పాపం జరిగించాలని, పాపం చేయాలని నిన్ను శోధించే వాళ్ళని చుట్టూ తిరుగుతున్నారు. శోధనను జయించాలి అంటే నీతో ప్రభువు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇంటిలో యజమాని లేడు, రా పాపం చేద్దాం అని చెప్పి పొతీఫరు భార్య యోసేపును తొందర చేసినప్పుడు యోసేపు యొక్క సమాధానం ఏంటి తెలుసా? ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను నేను అంటే అర్థం తెలుసా? యోసేపుకు బాగా తెలుసు, నాతో యెహోవా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. ఆయన దేవుడు నా పక్కన ఉన్నప్పుడు నీతో ఎలా పాపం చేస్తాను? దేవుడు తనకు కనిపించకపోయినప్పటికీ కూడా యోసేపు అదృశ్యుడైన దేవుడు తన ప్రక్కనే ఉన్నట్టుగా తను చూడగలిగాడు. కాబట్టి అపవిత్రతకు తావివ్వకుండా మనందరికీ ఆదర్శంగా